నార్సింగిలో నకిలీ గవర్నమెంట్ ఆర్డర్స్ సృష్టించి ప్రభుత్వ ఆస్తి కబ్జా చేసిన కేసులో నిందితుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో నిమ్మల రాజేష్ గౌడ్, నిమ్మల వేణుగోపాల్, నిమ్మల సాయికిరణ్ ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. పరారీలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, సునీల్ ఉన్నట్లుగా వెల్లడించారు. గండిపేట సర్వే నెంబర్ 18 ప్రభుత్వ భూమిపై నకిలీ పత్రాలను సృష్టించారు నిందితులు. 5 ఫేక్ జీవోలను తయారు చేసి ప్రభుత్వం ఈ భూమిని క్రమబద్ధీకరించారు అంటూ నిందితులు ప్రచారం మొదలుపెట్టినట్టుగా పోలీసులు గుర్తించారు. తహసీల్దార్ ఫిర్యాదుతో భూమోసం వెలుగు చూసింది. కోర్టు ఆదేశాలతో నిందితుల ఇళ్లలో సోదాలు చేసిన పోలీసులు బ్యాంక్ పాస్బుక్స్, మొబైల్, ల్యాప్టాప్ ని స్వాధీనం చేసుకున్నారు. నిమ్మల కుటుంబం రాధాకృష్ణను అరెస్ట్ చేసిన తర్వాత వారిచ్చిన వివరాలు, తాము సేకరించిన ఆధారాలు ఒకేలా ఉన్నాయన్నారు. వీరు బొల్లా రమేష్, బ్రహ్మనాయుడుతో భూమి అమ్మకానికి ఒప్పందం కుదుర్చుకున్నారు నిందితులు. ఈ నార్సింగి ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 18లో ఫేక్ జీవో సర్క్యులేట్ చేసిన కేసులో గతంలో 3 నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న దాంట్లో ప్రధానమైన నేరస్తుడు, తర్వాత వాళ్ళ డ్రైవర్, వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం అయింది. ఇతని పేరు వెల్ది రాధాకృష్ణ. ఇతన్ని అరెస్ట్ చేసినప్పుడు చాలా ముఖ్యమైన ఈ కేసుని నిరూపణ చేయడానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా దొరికాయి. ఇతను ఒక రిజిస్టర్డ్ అడ్వకేట్, బార్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకుని ఉన్నాడు. కానీ బయట సొసైటీలో అడిషనల్ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, నేను సెక్రటేరియట్లో పనిచేస్తాను, కావాల్సిన ల్యాండ్ సంబంధించిన సెటిల్మెంట్లు కావచ్చు, లేకపోతే ఏదైనా ఆర్డర్స్ కావాలంటే తీసుకురావటం కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని రకరకాల దీంట్లో ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు. అతను విజిటింగ్ కార్డు చూస్తేనేమో డాక్టర్ వెల్ది రాధాకృష్ణ అని ఉంటుంది. అతను ఎక్కడ కూడా పిహెచ్డి చేసిందేం లేదు. కానీ బయట హై ప్రొఫైల్ సర్కిల్లో సర్క్యులేట్ చేసుకోవడానికి ఆ విజిటింగ్ కార్డ్స్ కూడా కొట్టున్నాయి. అది కూడా మనము సీజ్ చేయడం జరిగింది. ఇతని దగ్గర నుంచి మనము ఈ ఫేక్ జీవో ఏదైతే ఒరిజినల్ పేపర్స్ ఇప్పుడు దాకా మన ముందు ఇక్కడ డిస్ప్లే చేయబడ్డాయి ఉన్నాయో ఆ ఒరిజినల్ జీవోస్ కూడా మొత్తము, తర్వాత ఈ నిమ్మల ఫ్యామిలీకి గవర్నమెంట్ నుంచి ల్యాండ్ని రెగ్యులరైజ్ చేయమని చెప్పి కలెక్టర్కి, అక్కడ నుంచి CCLAకి అందరికీ ఏదైతే ఫైల్ రూటింగ్ అయిందో, యాక్చువల్గా ఒక గవర్నమెంట్ ఫైల్ ఒక దరఖాస్తుదారుడు గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టుకుంటే ఏ ఆఫీసులకి ఏ విధంగా అయితే తిరుగుతుందో అదే విధంగా తిరిగినట్లుగా అక్కడేమో అన్ని ఆర్డర్స్ వచ్చినట్లుగా ఆ ఆఫీసర్స్ కన్సర్న్ ఆల్ IAS ఆఫీసర్ సిగ్నేచర్స్ అందరికీ కూడా ఫోర్జరీ చేసి దాని మీద ఆర్డర్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ బంచ్ ఎండ్ టు ఎండ్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జరిగిన మొత్తం ఆ ప్రాసెస్ను కూడా ప్రతి ఆర్డర్ కూడా ఒరిజినల్సే అతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. ఈ ఫేక్ ఆర్డర్స్ తయారు చేసిన దాంట్లో రాధాకృష్ణకి ఇంకొక అడ్వకేటు, ఇంకొక ఇద్దరు కూడా సహాయం చేసినట్లుగా రోల్ ఎస్టాబ్లిష్ అయింది. టీమ్స్ ఉన్నాయి. వాళ్ళ పేర్లు ఎందుకు, ఇంకొక అడ్వకేట్ పేరు కూడా రివీల్ చేయండి అంటే అరెస్ట్కి అతను ఫిట్ కాబట్టి సీక్రెసీ కోసం ఇప్పుడు చెప్పలేదు. తర్వాత ఈ రాధాకృష్ణ చెప్పిన విషయాలు మొన్న మనకి మొదట్లో అరెస్ట్ చేసినప్పుడు, నిమ్మల ఫ్యామిలీని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు కూడా టోటల్గా కొరాబరేట్ అయ్యాయి. దీని ప్రకారం వినుకొండ XMLA బొల్లా బ్రహ్మనాయుడు, తర్వాత రమేష్, వీళ్ళ పాత్ర ఇంకా క్లారిటీతో కొరాబరేటివ్ ఎవిడెన్స్తో కూడా దొరికింది. ఈ స్కామ్లో ఇన్వెస్టర్ అయినటువంటి బ్రహ్మనాయుడు, రమేష్ ఈ జీవో ఆర్డర్స్ కనుక రెడీ అయితే ఇంకొక పార్టీ ఉంది అని చెప్పి వాళ్ళని అమ్మటానికి కొన్ని ఆర్డర్స్ అన్న ఎక్కడైతే ఫైల్ ప్రాసెస్లో ఎంతవరకు వచ్చిందో చూస్తూ ఈ ఆర్డర్స్ కావాలి అని అన్నప్పుడు ఇది రాధాకృష్ణ ప్లస్ టీమ్ ఈ అన్ని ఆర్డర్స్ కనుక తయారు చేసి దీన్ని బయట వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఇది కనుక వాట్సాప్ సర్క్యులేషన్లో కనుక రాకపోయి ఉంటే ఇంకొక పెద్ద పార్టీని తీసుకొచ్చి వీళ్ళు దాన్ని డిస్పోజ్ చేసి ఉండేవాళ్ళు. ప్రాసెస్లో ఉంది కాబట్టి అయిపోతుంది కాబట్టి అనే ఉద్దేశంతో ఈ దొంగ ఇవి యాక్చువల్గా ఈ జీవోస్ అన్నీ కూడా ఈ ఆర్డర్స్ రావడానికి డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పినప్పుడు ఈ వెల్ది రాధాకృష్ణకి బ్రహ్మనాయుడు 4 crores నగదు ఇవ్వటం, అలానే రాధాకృష్ణ టీంలో ఉన్న ఇంకొక అడ్వకేట్ అండ్ టీం కూడా వాళ్ళకు కూడా 4 crores, మొత్తం 8 కోట్ల నగదు ఇచ్చారని చెప్తా ఉండే. ఈ డబ్బులు నగదు రూపంలో వచ్చింది కాబట్టి అవి ఎక్కడికి పోయినాయి అనేది కూడా ఇంట్రాగేట్ చేస్తున్నాము. అవి ఒక 85 lakhs ఎక్కడికి వెళ్ళినాయి ఇవన్నీ కూడా ట్రాక్ చేస్తున్నాము ఇంకా డీటెయిల్గా. ఈ పెద్ద మొత్తంలో వీళ్ళు రాధాకృష్ణ వాళ్ళు డబ్బులు తీసుకున్నారు కాబట్టి ప్రెజర్లోకి వెళ్ళి అన్ని డాక్యుమెంట్లు